నమస్కారం. ఈనాటి మన లోతైన విశ్లేషణలోకి స్వాగతం. ఈరోజు మనం తీసుకున్న సోర్స్ మెటీరియల్ పేరేంటంటే దైవిక ప్రేమ మరియు సహయోగం యొక్క శక్తి. అవును, ఇదొక చాలా ఆసక్తికరమైన డాక్యుమెంట్ అని చెప్పాలి. ఖచ్చితంగా. అయితే ఈ విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఒక స్వచ్ఛమైన నిస్వార్థమైన ప్రేమ మన పాత అలవాట్లను అంటే మన సంస్కారాలను ఎలా మారుస్తుంది అనేది చూడటం. అలాగే నిజమైన సహయోగం లేదా కోఆపరేషన్ అంటే ఏమిటో, దాన్ని మన రోజువారీ జీవితానికి ఎలా అన్వయించుకోవాలో కూడా మనం డీకోడ్ చేయబోతున్నాం. సరే, దీనిని కొంచెం వివరంగా విశ్లేషిద్దాం. మనం ఎవరినైనా ప్రేమిస్తున్నామని చెప్పినప్పుడు అందులో ఎంత శాతం నిజమైన నిస్వార్థమైన ప్రేమ ఉంటుంది? అంటే అది కొంచెం కష్టమైన ప్రశ్నే. అవును కదా. ఎంత శాతం భవిష్యత్తులో వీళ్ల వల్ల నాకేంటి లాభం, లేదా వీళ్ళు నన్ను ఎలా గౌరవిస్తారు అనే ఒక అదృశ్యమైన లావాదేవీల లెక్క ఎక్కడో ఒక చోట ఉంటుంది. వినడానికి కొంచెం కఠినంగా అనిపించినా ఈ సోర్సు సరిగ్గా ఇదే ప్రశ్న అడుగుతోంది. నిజమే. ఈ మూల గ్రంథం చదువుతున్నప్పుడు నన్ను బాగా ఆకర్షించిన విషయమేమిటంటే, ఇది కేవలం ప్రేమగా ఉండండి అని ఒక నైతిక పాఠంలాగా చెప్పడం లేదు. రైట్. ఈ లావాదేవీల లెక్క ఎందుకు వస్తుంది అనేదాని వెనుక ఉన్న సైకాలజీని వివరిస్తోంది. మనుషులు శరీరధారులు కావటం వల్ల, అంటే మనకొక భౌతిక రూపం ఉండటం వల్లే ఈ ఆశలు అంచనాలు మొదలవుతాయని చెబుతోంది. ఓహో, అంటే తమను తాము ఒక శరీరంగా గుర్తించడం వల్లే అంటారా? ఖచ్చితంగా. కానీ దైవిక ప్రేమ, ఆ పరమాత్మ ప్రేమ పూర్తిగా నిరాకారమైనది, నిరహంకారి అయినది. అక్కడ నేను అనే అహం ఉండదు కాబట్టే అది 100% నిస్వార్థంగా ఉంటుంది. వావ్! ఈ సోర్స్లో ఇంకో అద్భుతమైన పదాన్ని కూడా వాడారు, అదే లవలీనం. సాధారణంగా మనకి భక్తి మార్గంలో ఎవరైనా భగవంతుని గురించి మాట్లాడితే ఆత్మ వెళ్ళి భగవంతునిలో లీనమైపోవాలి అంటారు కదా. ఇక్కడ చాలా ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే, డాక్యుమెంట్ భగవంతునిలో భౌతికంగా లీనమైపోవడం గురించి మాట్లాడటం లేదు. మరి దేని గురించి? ఒకవేళ భగవంతునిలో ఆత్మ లీనమైపోతే ఇక ఆ ఆత్మకు సొంత అస్తిత్వం ఉండదు కదా. కాని ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే, ఆత్మ దేవుని ప్రేమలో మునిగిపోవాలి. దీనినే వాళ్ళు లవ్లీనం అని పిలుస్తున్నారు. అంటే భగవంతుల్లో కాదు, భగవంతుని ప్రేమలో లీనమవ్వాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఒక చేప ఎలాగైతే నీటిలో ఉంటూ తన అస్తిత్వాన్ని నిలుపుకుంటూనే ఆ నీటితో మమేకమవుతుందో, సరిగ్గా అలాగే ఆత్మ తన ఉనికిని కోల్పోకుండానే ఆ అత్యున్నత భద్రతను అనుభవిస్తుంది. వినడానికి చాలా బాగుంది, కానీ ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఒకవేళ నిజంగా ఎవరైనా ఆ దైవిక ప్రేమలో మునిగిపోయారనుకుందాం. ఓకే. వాళ్లు ఉదయం నిద్రలేవగానే ఎదురయ్యే ఆఫీస్ టెన్షన్స్, కుటుంబ బాధ్యతలు లేదా ఆర్థిక సమస్యలు అమాంతం మాయమైపోగదా. మరి ఈ గ్రంథం దైవిక ప్రేమ ఉన్నచోట శ్రమ ఉండదు అని ఎలా చెబుతోంది? కష్టాలు కష్టాలుగానే ఉంటాయి గదా. చాలా లాజికల్ పాయింట్ రేస్ చేశారు. ఇక్కడ పరిస్థితులు మాయమవుతాయి అని గ్రంథం ఎక్కడా చెప్పడం లేదు. ఆ పరిస్థితులను ఎదుర్కొనే మన అనుభూతి మారుతుంది అని చెబుతోంది. అనుభూతి మారుతుందా అంటే ఎలా? ఒక ఉదాహరణ చూద్దాం. ఒక తల్లి తన బిడ్డ అనారోగ్యంతో ఉన్నప్పుడు రాత్రంతా నిద్రపోకుండా సేవ చేస్తుంది కదా. అవును, పక్కవాళ్లు చూస్తే పాపం ఎంత శ్రమపడుతోంది అనుకుంటారు. కరెక్ట్. కాని ఆ తల్లికి అది శ్రమలా అనిపించదు. ఎందుకంటే అక్కడ అపారమైన ప్రేమ ఉంది. సరిగ్గా ఇదే సూత్రాన్ని ఈ సోర్స్ ఆధ్యాత్మికతకు అన్వయిస్తోంది. ఓహో, ఇప్పుడు అర్థమవుతోంది. అవును. ఎప్పుడైతే ఆత్మ ఆ దైవిక ప్రేమలో పూర్తిగా లీనవుతుందో అప్పుడు భగవంతుని ఆజ్ఞలైన యోగీభవ, పవిత్రభవ అనేవి పాటించడం కష్టంగా అనిపించదు. దేహాభిమానాన్ని వదిలేయడం కూడా సహజంగా జరిగిపోతుంది. అంటే శ్రమ ఉంటుంది, కాని అది శ్రమగా అనిపించదు. సూపర్. అంటే మనసుకు ఆ భారం తెలీదనమాట. సో ఒకసారి ఆ ప్రేమతో కనెక్ట్ అయితే జీవితం సాఫీగా సాగిపోవాలి. కాని ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం మొదలవుతోంది. ఏంటది? ప్రేమ ఉన్న చోట శ్రమ ఉండదు అనుకున్నప్పుడు అదే సోర్స్ మెటీరియల్లో ఇంకో మాట కూడా అన్నారు. గత 63 జన్మల నుంచి ఆత్మలు ఎంతో అలసిపోయి ఉన్నాయి అని. ఆ ప్రేమ ఉన్నప్పుడు ఈ అలసట ఎందుకొస్తోంది? దీన్ని అర్థం చేసుకోవడానికి నాకొక ఆలోచన వస్తోంది. మన మనసుని ఒక బకెట్ అనుకుందాం. ఓకే, బకెట్. కంటిన్యూ చెయ్యండి. ఆ మనసు అనే బకెట్ను మనం ఈ దైవిక ప్రేమ, జ్ఞానం అనే స్వచ్ఛమైన నీటితో నింపుతున్నాం. నీరు బాగానే పడుతోంది, కానీ ఆ బకెట్ అడుగున 2 పెద్ద రంధ్రాలు, అంటే లీకేజ్లుంటే పరిస్థితేమిటి? అప్పుడు ఎంత నీరు పట్టినా అది నిండదు, కారిపోతుంది. ఖచ్చితంగా.
మనం రోజంతా ఎంత కష్టపడి నీరు పట్టినా మనకి కేవలం అలసట మిగులుతోంది. ఈ మూలగ్రంథం వివరిస్తున్న పరిస్థితులు కూడా సరిగ్గా ఈ లీకేజీలలాగానే ఉన్నాయి కదా. అవునండి, మీరు చెప్పిన ఈ అనాలజీ ఆ గ్రంథంలోని కోర్ కాన్సెప్ట్ను చాలా స్పష్టంగా వివరిస్తోంది. మనం ఆధ్యాత్మిక సాధన చేస్తున్నామనుకుంటాం కానీ శ్రమ పడుతున్న ఫీలింగ్ ఉంటుంది. దానికి కారణం ఈ 2 లీకేజీలే. ఆ 2 లీకేజీలేమిటో డాక్యుమెంట్లో చెప్పారా? చెప్పారు. మొదటి లీకేజ్ పాత ప్రపంచం యొక్క ఆకర్షణ. అంటే మన చుట్టూ ఉన్న భౌతిక సంబంధాలు, సోషల్ మీడియా స్టేటస్లు, వస్తువుల పట్ల ఉన్న విపరీతమైన వ్యామోహం. మరి రెండవది? రెండవ లీకేజ్ ఏంటంటే పాత సంస్కారాల ఆకర్షణ. సంస్కారాలు అంటే మన పాత లోతైన చెడు అలవాట్లు. ఈ 2 రంధ్రాల వల్లే మనం ఎంత దైవిక శక్తిని గ్రహించినా అది మనలో నిలవకుండా కారిపోతోంది. అవును, అందుకే ఆత్మకు ఆ అలసట. ఎగ్జాక్ట్లీ. ఈ లీకేజ్లను అరికట్టకపోతే దేవునితో ఉన్న ప్రేమ శాతం ఎప్పుడూ స్థిరంగా ఉండదు. అంటే పాత సంస్కారాలు, పాత అలవాట్లను వదిలేయాలి అనడం వినడానికి బాగానే ఉంది. కాని కొందరు పుట్టుకుతోనే విపరీతమైన కోపంతో ఉంటారు, లేదా చాలా స్వార్థంగా ఆలోచిస్తారు. మరి ఇదంతా కేవలం మధ్యలో వచ్చిన కల్తీ అని ఈ గ్రంథం ఎలా చెబుతోంది? అది వారి అసలు స్వభావమే కావచ్చు కదా. అందరూ స్వచ్ఛమైన వాళ్లే అని మనం ఎలా నమ్మాలి? ఇక్కడే ఈ గ్రంథం మనకు మానసిక పరిణామక్రమాన్ని ఒక విశాలమైన కాలచక్రంలో చూపిస్తోంది. ఆత్మ యొక్క స్వభావాన్ని 3 దశలుగా వర్గీకరించింది. అవేమిటి? అనాది అంటే శరీరంలోకి రాకముందు స్థితి, ఆది అంటే సృష్టి ప్రారంభంలో మొదటి జన్మల స్థితి, మరియు అంతిమ అంటే పూర్తి జ్ఞానం పొందిన తర్వాత స్థితి. ఈ 3 దశలలోనూ ఆత్మ యొక్క సంస్కారాలు ఎప్పుడూ స్వచ్ఛమైనవే అని గుర్తుచేస్తోంది. ఒక నిమిషం, అంటే మన ఒరిజినల్ ప్రోగ్రామింగ్లో వైరస్ లేదంటారా? ఖచ్చితంగా లేదు. ఈ కోపం, ఈర్ష్య, భయం లాంటివి కేవలం మధ్యలో దేహాభిమానం పెరిగిన తర్వాత అంటుకున్న మురికి మాత్రమే. వావ్! అంటే అది మధ్యలో డౌన్లోడైన ఫైల్స్ వల్లొచ్చింది. అవును. కాబట్టి ఆ లీకేజీలను అరికడితే మళ్లీ ఆ స్వచ్ఛమైన ఒరిజినల్ స్థితి దానంతటదే బయటపడుతుంది. మనం కొత్తగా శ్రమపడి మంచివాళ్లుగా తయారవ్వాల్సిన పనిలేదు. ఉన్న చెత్తను తొలగిస్తే చాలు. ఇది వినడానికి చాలా రిలీఫ్గా ఉంది. సరే, ఇప్పుడు మనలోని లీకేజీలు సరిచేసుకున్నాం, బకెట్ నిండిపోయింది అనుకుందాం. కానీ మనం ఒంటరిగా అడవుల్లో బతకడం లేదు కదా, సమాజంలో ఉన్నాం. అవును, రోజూ వందలాది మందితో వ్యవహరించాలి. ఇక్కడే ఈ గ్రంథంలో ప్రస్తావించిన సహయోగం లేదా కోఆపరేషన్ అనే కాన్సెప్ట్ వస్తుంది. సాధారణంగా బయట ప్రపంచంలో సహయోగం అంటే నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను నీకు హెల్ప్ చేస్తాను, ఇది ఒక పక్కా లావాదేవీ. కానీ ఈ సోర్స్లో బ్రహ్మబాబా ఉదాహరణ పూర్తిగా భిన్నంగా ఉంది కదా. దీనిని మనం విస్తృత దృక్పథంతో చూస్తే బ్రహ్మబాబా మోడల్ ఆఫ్ కోఆపరేషన్ అనేది షరతులు లేని నిస్వార్థమైన మోడల్. ఆయన ప్రతి ఆత్మకు నిస్వార్థంగా సహయోగిగా ఉన్నారు. ఎవరి బలహీనతను మనసులో పెట్టుకోలేదు. ఆగండి, ఇక్కడ నేను కొంచెం విభేదిస్తున్నాను. ఎవరైనా పదే పదే తప్పులు చేస్తుంటే, మనల్ని మోసం చేస్తుంటే వాళ్ల బలహీనతలు చూడకుండా పొగుడుతూ కూర్చోవాలా? మీ సందేహం నాకర్థమైంది. అది ఒక రకమైన మూర్ఖత్వం లేదా గుడ్డితనం అవుతుంది కదా. ప్రాక్టికల్ ప్రపంచంలో ఇలా అందర్నీ గుడ్డిగా నమ్మితే మనల్నే తొక్కేస్తారు కదా. మీరు అడిగిన ప్రశ్న చాలా వ్యాలిడ్. కాని ఇక్కడ మనం దీని వెనకున్న అసలైన సైకాలజీని అర్థం చేసుకోవాలి. బ్రహ్మబాబా ఇతరుల తప్పులను చూడకపోవడమనేది గుడ్డితనం కాదు. అది తనను తాను కాపాడుకునే అత్యుత్తమ మానసిక రక్షణ కవచం. రక్షణ కవచమంటారా? అదెలా? ఇందాక మీరు బకెట్ లీకేజీల గురించి చెప్పారు కదా. మనం ఎప్పుడైతే ఇతరుల బలహీనతలను పదే పదే చూస్తూ వారి గురించి నెగెటివ్గా మాట్లాడుతూ ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా మన మనసులో ఒక కొత్త రంధ్రం ఏర్పడుతుంది. ఓహో, అంటే మన ఎనర్జీ కూడా అక్కడ లీక్ అయిపోతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. మన ఎనర్జీ అంతా వాళ్ల తప్పుల గురించి ఆలోచించడానికి ఖర్చయిపోయి మన బకెట్ ఖాళీ అయిపోతుంది. బ్రహ్మబాబా చేసింది అదే. ఇతరుల బలహీనతలను చూడటం వల్ల తన మానసిక శక్తి లీకవుతుందని ఆయనకు తెలుసు. అందుకే ఆయన కేవలం వారిలోని పాజిటివ్ గుణాలకే శక్తిని ఇచ్చారు. వావ్! ఒక డాక్టర్ పేషెంట్ జబ్బును చూసి కోపగించుకోకుండా దాన్ని నయం చేయడం మీదే ఎలా ఫోకస్ చేస్తాడో అలాగన్మాట. అవును. ఇది ఇతరుల మీద జాలి కాదు, మన శక్తిని మనం కాపాడుకునే హై లెవెల్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అద్భుతమైన పాయింట్ ఇది. ఇతరుల తప్పులను జడ్జి చేయడం అనేది మన మనసుకి మరో రంధ్రం చేయడం లాంటిది. దీన్ని మనం మన జీవితాలు కనెక్ట్ చేసుకుంటే పండుగలు రాగానే మనం ఒకరికొకరు బహుమతులిచ్చుకుంటాం గదా. అవును, రకరకాల వస్తువులిస్తుంటాం. కానీ ఈ సోర్స్ ఏమంటుందంటే భౌతిక బహుమతులు కాదు,
మనలోని గుణాలను శక్తులను ఇతరులకు బహుమతిగా ఇవ్వాలి అని. ఎవరైనా మానసికంగా పడిపోతే వాళ్ళనింకా కిందకు తొక్కకుండా వాళ్ళకి లెక్చరింగ్ ఇవ్వడం మాని శుభభావనతో కూడిన సహయోగమివ్వాలి అంటోంది. ఎంత గొప్ప సందేశం కదా ఇది. నిజంగానే ఏ ఒక్క ఆత్మను తక్కువ చేసి చూడకుండా ప్రతి ఒక్కరిని ఒక విజయీమాలలోని విలువైన పూసగా చూడాలి అని డాక్యుమెంట్ స్పష్టంగా చెప్తోంది. అవును, ఆ మాలలో ప్రతి పూస ముఖ్యం. ఏ ఒక్క పూసను మనం పక్కన పెట్టినా ఆ మాల అసంపూర్ణమే. అయితే ఇక్కడొక ప్రాక్టికల్ సమస్య వస్తోంది. ఏమిటది? ఇతరులకు ఆ శక్తిని బహుమతిగా ఇవ్వాలంటే ముందు ఆ శక్తి మన బకెట్లో పుష్కలంగా ఉండాలి కదా. దానికి పరిష్కారమే ఈ గ్రంథంలో చెప్పబడిన ఫిట్నెస్ ఫార్ములా. మరి ఇదంతా చూస్తుంటే మనకు అర్థమయ్యేదేమిటి? మనం శారీరకంగా ఫిట్గా ఉండటానికి రోజూ జిమ్కి వెళ్తాం, మంచి డైట్ ఫాలో అవుతాం. ఈ ఆధునిక జీవనశైలి కాన్సెప్ట్ను ఈ మూల గ్రంథం ఆధ్యాత్మికతకు ఎంత చక్కగా ముడిపెట్టిందో. అవును, శరీరానికి వ్యాయామం ఎలాగో మన మనస్సును అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లడానికి చేసే మానసిక కసరత్తు కూడా అంతే ముఖ్యం. గ్రంథంలో ఈ మానసిక వ్యాయామాన్ని ఒక క్రమంలో వివరించారు. బ్రాహ్మణుడి స్థితి నుండి ఫరిస్తా స్థితికి, అక్కడి నుండి దేవతాస్థితికి మారడం. ఈ ఆలోచనల పరివర్తనే నిజమైన మానసిక వ్యాయామం. ఒక్క నిమిషం, ఇక్కడ బ్రాహ్మణుడు అంటే ఆధ్యాత్మిక జ్ఞానం పొందిన వ్యక్తి అని నాకర్థమవుతుంది. కానీ ఫరిస్తా అనే పదం వాడారు కదా, ఫరిస్తా అంటే దేవదూత కదా. దీనికి మన ఈ ప్రాసెస్కి లింకేమిటి? మనకేమైనా భౌతికంగా రెక్కలొస్తాయా ఏంటి? రెక్కలు రావడం కాదండి. ఇక్కడ ఫరిస్తా అంటే ఆకాశంలో ఎగిరే దేవదూత అని అక్షరార్థంలో తీసుకోకూడదు. మరేంటి దానర్థం? ఫరిస్తా అంటే పర్షియన్ భాషలో నేలమీద బరువులేనివాడు లేదా భౌతిక ఆకర్షణలు లేనివాడు అని అర్థం. అంటే దేహాభిమానం, నేను, నాది అనే అహంకారం మరియు పాత ప్రపంచపు బరువులు మనసులో ఏమాత్రం లేని తేలికపాటి స్థితిని ఫరిస్తా అంటున్నారు. ఓహో, అంటే మనసుకు బరువు లేకుండా చేసుకోవడం అన్నమాట. అవును, ఎప్పుడైతే ఆ మానసిక బరువులు ఉండవో అప్పుడు మన ఆలోచనలు సహజంగానే అత్యున్నతంగా, పక్షిలా తేలికగా ఉంటాయి. ఆ స్థాయికి చేరుకోవడమే ఈ ఎక్సర్సైజ్ యొక్క లక్ష్యం. క్లియర్గా అర్థమైంది. సరే, ఎక్సర్సైజ్ గురించి చెప్పారు. మరి డైట్ సంగతేమిటి? మన మనసుకు మనమిచ్చే డైట్ ఏముంటుంది? ఈ సోర్స్ ప్రకారం మన మనసులో నడిచే శుద్ధ సంకల్పాలే మన శుద్ధమైన భోజనం. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తుంటాం, ఉదయం లేవగానే ఫోన్ తీసుకుని నెగటివ్ న్యూస్ చదవడం, ఇతరుల గురించి గాసిప్స్ మాట్లాడుకోవడం, ఇవన్నీ చేస్తాం కదా. ఇవన్నీ మన మనసుకు మనం పెడుతున్న జంక్ ఫుడ్ లాంటివా? ఎగ్జాక్ట్లీ. జంక్ ఫుడ్ తింటే శరీరంలో అనవసరమైన కొవ్వు చేరి ఎలాగైతే రోగాల బారిన పడతామో అలాగే ఈ నెగటివ్ ఆలోచనలు అనే జంక్ ఫుడ్ వల్ల మన మనసుకి కూడా మానసిక స్థూలకాయం వస్తుంది. మన మానసిక శక్తి హరించుకుపోతుంది. నిజమే. దీనివల్ల ఇందాక మనం మాట్లాడుకున్న ఆ 63 జన్మల అలసట వస్తుందనుకుంటా. అవును, అందుకే ఎంత సమయం కావాలంటే అంత సమయం శుద్ధ సంకల్ప స్వరూపంగా అయిపోండి అని ఈ గ్రంథం సూచిస్తోంది. అప్పుడే మనలో శక్తి నిల్వ ఉంటుంది. ఆ శక్తితో మనం ఇతరులకు సహయోగం అందించగలం. సో మనమిదంతా ఒక ఫ్రేమ్వర్క్లా చూస్తే ప్రతిదీ ఒకదానికొకటి అద్భుతంగా కనెక్ట్ అయ్యుంది. ముందుగా మన ఆలోచనలు అనే డైట్ని కంట్రోల్ చేసుకోవాలి. దాని ద్వారా వచ్చే శక్తితో ఫరిస్తా స్థితికి చేరే మానసిక వ్యాయామం చెయ్యాలి. కరెక్ట్. ఆ వ్యాయామం వల్ల ఆ 2 లీకేజీలు మూసుకుపోతాయి. అప్పుడు మన బకెట్ దైవిక ప్రేమతో నిండిపోతుంది. ఆ ప్రేమతోనే మనం బ్రహ్మాబాబాలాగా నిజమైన సహకారం అందించగలం. ఇదొక అద్భుతమైన సైకిల్. అవును, ఇదొక కంప్లీట్ ఇన్నర్ ఇంజనీరింగ్ మాన్యువల్ లాంటిది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన ఆశాజనకమైన విషయం కూడా ఉంది. ఏంటది? ఈ ఆధ్యాత్మిక పరివర్తనలోకి కొత్తగా వచ్చినవారు ఎవరైనా సరే అయ్యో మనం లేటుగా వచ్చామే అని నిరాశపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇంకా టూ లేట్ అనే బోర్డు పడలేదు అని ఈ సోర్స్ స్పష్టంగా చెప్తోంది. తీవ్రమైన కృషితో వారు కూడా డబుల్ లైట్గా ఎగురుతూ ముందు వరుసలో నిలబడవచ్చు. అది చాలా మంచి పాజిటివ్ నోట్. అయితే ఈనాటి మన విశ్లేషణను ముగించే ముందు ఈ గ్రంథం చివర్లో నన్ను అత్యంత లోతుగా ఆలోచింపజేసిన ఒక వాక్యాన్ని ప్రస్తావించాలి. చెప్పండి. అందులో ఏమన్నారంటే, ప్రకృతి కూడా ఎంతో విసిగిపోయి ఉంది, మీరెప్పుడు ప్రత్యక్షమవుతారా అని ఎదురుచూస్తోంది, మీరు శాంతిస్తే ప్రకృతి కూడా శాంతిస్తుంది అని. ఇదొక సంచలనాత్మకమైన స్టేట్మెంట్లా అనిపించింది నాకు. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఇక్కడే
ఈ డాక్యుమెంట్ కేవలం వ్యక్తిగత సైకాలజీ స్థాయిని దాటి యూనివర్సల్ స్థాయికి వెళ్ళింది. మన అంతర్గత మార్పుకు బయట ఉన్న భౌతిక ప్రకృతికి కూడా ప్రత్యక్ష సంబంధముందని ఇది చెబుతోంది. కరెక్ట్. దీని అర్థమేమిటి? మనలోనే ఆంతరిక సంకల్పాల డైట్ మరియు మన ఆంతరిక శాంతి కేవలం మనకే కాకుండా బయట ప్రపంచంలో ఉన్న పర్యావరణ గందరగోళాన్ని, ప్రకృతి వైపరీత్యాలను కూడా శాంతపరచగలదా? చాలా డీప్ థాట్ ఇది. మన లోపల ఎంత స్వచ్ఛంగా మారుతామో బయట ప్రపంచం కూడా అంత సమతుల్యంగా మారుతుందా? మన లోపలి మార్పుకు, బయట ప్రకృతి శాంతికి మధ్య ఉన్న ఆ అదృశ్యమైన సంబంధమేమిటి? ఇది నిజంగా ఎవరికి వారు కూర్చొని లోతుగా అన్వేషించాల్సిన ఒక అద్భుతమైన మిస్టరీ. ఖచ్చితంగా. మన ఆలోచనల తరంగాలు భౌతిక ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి అన్నది బహుశా మనం ఆలోచించాల్సిన తదుపరి అధ్యాయం. ఈ లోతైన ఆలోచనను మీకే వదిలేస్తూ ఈనాటి మన చర్చను ఇక్కడతో ముగిద్దాం. మరొక ఆసక్తికరమైన సోర్స్ మెటీరియల్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.